హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలో ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం అయితే మరో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. విద్యుత్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపు 655 వేకెన్సీస్ అయితే మనకు విద్యుత్ శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా క్లుప్తంగా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం నిజంగా చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి తక్కువ విద్యార్హతతో మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మంచి పే స్కేల్ అయితే ఉంది. ఆంధ్ర, తెలంగాణ అందరూ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కేటగిరీకి చెందిన వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, అలాగే ఇంటర్వ్యూ కూడా లేదండి. సో మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్. సో మీరు మిస్ అవ్వకుండా వీడియోని అయితే క్లియర్గా చూడండి. ఇక మనం నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, 1 ఫిబ్రవరి 2025 మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అయింది. అలాగే 28 ఫిబ్రవరి 2025 వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడు. 28 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి, మర్చిపోకండి. అలాగే తక్కువ టైం ఉంది, తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదండి. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు అనేది 400 ఉంటుంది విత్ జిఎస్టీతో పాటు. అంటే టోటల్గా ఈ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళు దాదాపు మనకు 472 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 600. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ అని ఇచ్చాడు. సో వీళ్ళకైతే 1072 రూపీస్ అయితే ఉంది. సో మీరు క్లియర్గా చెక్ చేసుకొని, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క విధమైన జాబ్కి సంబంధించిన పే స్కేల్ అయితే వివరించాడు. ఫర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్స్కి సంబంధించిన పే స్కేల్ విధానానికి అయితే మనం ఒకసారి చూసుకున్నట్టయితే 1 year పాటు ట్రైనింగ్ ఇచ్చి మనకి బేసిక్ శాలరీ వచ్చి మంత్లీ 50,000 రూపీస్ అయితే పే చేస్తారండి. అలాగే మనకి 1,60,000 వరకు అయితే మనకి పే స్కేల్ అయితే ఉంది. చూడండి, అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా దీనికి 70,000 పైగానే మనం చెప్పుకోవచ్చు. అలాగే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత శాలరీ అనేది దాదాపు 1,00,000 రూపాయల వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. 1,00,000 నుంచి 1,80,000 వరకు అయితే ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. మిస్ చేసుకోకుండా అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఇక్కడ సూపర్వైజర్ ట్రైనీస్కి సంబంధించిన పే స్కేల్ విధానం చూసుకున్నట్టయితే ఇందులో కూడా 1 year ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్లో బేసిక్ శాలరీ వచ్చేసి 32,000 అని ఇచ్చాడు. కానీ దాదాపు మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 48,000కి పైగానే మనకి శాలరీ అనేది వస్తుంది. సో ఈ ట్రైనింగ్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత దాదాపు మనకు 1,20,000 రూపీస్ అని ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఈ జాబ్స్కి ఎటువంటి మనకి ఎగ్జామినేషన్ అనేది ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మనం దీని గురించే ఎక్కువగా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. కాకపోతే ఈ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. అంటే కంప్యూటర్ బేస్లో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని మనకి మెన్షన్ చేశాడు. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్వ్యూకు పిలిపించేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారండి, అంతే. అంటే దానికి మన క్వాలిఫికేషన్, మెరిట్, అలాగే ఎంత మెరిట్ వస్తే మెరిట్ని బట్టి 1:5 అని పిలిపించి 5 మందిలో ఒకరిని సెలెక్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ ట్రైనింగ్స్కి సంబంధించిన వాళ్ళని చూసుకున్నట్టయితే వీళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. అలాగే వీళ్ళకి కూడా 1:5 రేషియో ప్రకారం ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ ట్రైనీస్కి సంబంధించిన ఒక విధంగా
అలాగే సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించిన వాటికి ఒక విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదా 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ డిసిప్లైన్స్ ఆఫ్ మెకానికల్ అని ఇచ్చాడు. సో కొన్ని విభాగాలలో డిగ్రీ అయితే ఉండాలని చెప్తున్నాడండి, మీరు చూసుకోండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి 27 years అయితే ఇచ్చాడు. సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద డిసిప్లైన్స్ ఆఫ్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అని ఇచ్చాడు. సో మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకొని ఎగ్జామినేషన్కి అయితే కండక్ట్ అవ్వండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చాడు. సో మీరు చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. సో 18+ అయి ఉండాలండి అప్లికేషన్ చేసుకోవడానికి. ఏజ్ లిమిట్ 27 years అయితే ఇచ్చాడు రెండింటికి. సో ఇక్కడ మనం పోస్టులు చూసుకున్నట్టయితే మెకానికల్ విభాగంలో ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, పవర్ ఇంజనీరింగ్, మెకానికల్ మరియు ఇతర పోస్టులు అయితే ఇందులో మెకానికల్ సంబంధించిన వాళ్ళకైతే ఇచ్చాడు. అలాగే ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళకి పవర్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, హై వోల్టేజ్ ఇంజనీరింగ్, పవర్ స్టేషన్, అలాగే పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ మెకానిక్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ సంబంధించిన వాటికి ఇచ్చాడు. అలాగే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన వాటికి మరికొన్ని ఇచ్చాడు. అలాగే సివిల్కి సంబంధించి మరియు అంటే ఒక్కొక్క కేటగిరీలో ఏ విభాగాలలో పోస్టులు ఉన్నాయనేది మనకైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మీరు వాటికి సంబంధించిన వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇంజనీర్ ట్రైనీస్ సూపర్వైజర్ ట్రైనీస్ రిక్రూట్మెంట్ అయితే మనకి బెల్ సంస్థ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన భారతీయ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అండి. ఇది ఇండియాస్ ప్రైమర్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన సంస్థ నుంచే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ విధానంకి వచ్చినట్టయితే ఇంజనీరింగ్ ట్రైనీస్ సంబంధించి దాదాపు 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అందులో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు కూడా అంతే అన్ని కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు అప్లికేషన్స్ అయితే ఇందులో చేసుకోవచ్చు. అలాగే సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించిన వాళ్ళకి ఇందులో కూడా జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇందులో దాదాపు 250కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు చూసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోండి. మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మంచి పే స్కేల్తో కూడుకున్న జాబ్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ని అయితే వదులుకోకండి. సో అప్లికేషన్ చేసుకొని తొందరగా జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.